మీ అంతటా మీరు డబ్బుంటే ఒక కారులో వెళ్ళొచ్చు, అద్దెకి తీసుకుని దానికి సొమ్ము చెల్లించి వెళ్ళొచ్చు. లేదు మరి చెప్పుకుంటూ ఉంటారు, సామర్లకోట కాలువ దగ్గర వెనకాతల ఒక బండరాయి పక్కకి తీస్తే ఒక సొరంగం ఉందని, ఆ సొరంగం కాకినాడ వస్తుందని చెప్తారు. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, అందులో కూడా వెళ్ళొచ్చుట. అంటే నేను సొరంగంలో వెళ్తాను అన్నారు అనుకోండి, మీకు సమర్థత ఉంటే వెళ్ళండి, ఎవరొద్దన్నారు? మీ సౌలభ్యం మీ సమర్థతని బట్టి మీరు మార్గాన్ని ఎంచుకుంటారు. కైవల్య గృహానికి వెళ్ళడానికి కూడా దారులు ఉంటాయి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏ దారిలో వెళ్ళినా ఆ ఇంట్లో ఉన్న ఆయన్ని చూడడం మాత్రం ఆ ఇంట్లో ఉన్న ఆయన అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. ఇల్లు తెలుస్తుందేమో మీకు, ఆయన ఉన్న ఇంటికి దారి మీకు తెలియచ్చు. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి తాళాలు వేసి ఉంటే 2 గేట్లు, మీరు లోపలికి ఎలా వెళ్తారు? మీరు ఎంత అరిస్తే మాత్రం ఆయన పలకపోతే తలుపులేసి ఆయన రాలేదనుకోండి బయటికి, మీరు ఏం చేస్తారు? గొంతుని పెట్టి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీరు ఎలాగో అలా అక్కడ ఎవరినో చూశారు, ఏమన్నా ఆయన ఉన్నారా? ఉన్నారు, ఒక్కసారి ఆయన్ని చూడాలండి, చూడరు. మీరు ఆయన్ని చూడడం కాదు, ఆయన మీకు కనబడితే మీరు చూడాలి కదా, చూడరు. ఎందుకని? ఆయన చాలా అలిసిపోయారు, నేను ఎవరిని చూడనని చెప్పారు. మరి ఎలాగండి? మీకు వీలైతే సాయంకాలం 6ంటికి అదేదో ఎక్కడికో వస్తారు, అక్కడికి వెళ్ళండి, అక్కడ కనపడతారు. అంటే ఇప్పుడు మీకు ఇల్లు తెలిసింది, ఆయన్ని చూశారా? ఆయన్ని మీరు అది చూడవలసిందే, ఆయన మీకు కనబడితే చూస్తారు. కైవల్య గృహమునకు దారి తెలుస్తుందేమో, కైవల్యము జ్ఞానసిద్ధి ఈశ్వరానుగ్రహము చేత సిద్ధించాలి చివరికి. అందుకని ఇవన్నీ దారులు, ఈ దారులన్నీ అనుష్ఠానంలోకి వస్తే యోగాలు. శంకరాచార్యుల వారు స్పృశించనిది లేదు, అన్ని మార్గములు స్పృశించారు, సమస్త మార్గములు స్పృశించారు. అందుకే భగవద్గీత ఎలా మాట్లాడుతుందో శంకరాచార్యుల వారి ప్రకరణములన్నీ కూడా అన్ని యోగములను స్పృశిస్తూ పెడతాయి. మీరు చూడండి, సౌందర్య లహరి, అందులో ఆయన కుండలిని మార్గం గురించి మాట్లాడారు, షట్చక్రాలు మాట్లాడారు, అన్నీ మాట్లాడారు. కానీ అదంత తేలిక మార్గం కాదు. ఇప్పుడు సొరంగం గురించి చెప్పానే అట్లా ఉంటుంది, అందరూ కుండలిని మార్గంలో వెళ్ళలేరు. అట్లాగే భక్తి యోగం, భక్తి యోగం చాలా తేలిక, ప్రారంభం చేయడం, నడవడం, వెళ్ళడం అంతా కూడా తేలికగా ఉంటుంది. చివరికి దాని ప్రయోజనం భగవంతుని యందు ఐక్యం అయిపోవడమే. ఆయన అనుగ్రహం కలిగిన నాడు ఆయనకు నాకు భేదము లేదని తెలిసిపోతుంది. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే. కదిలి కదిలి నది సముద్రమునందు సంగమించినట్టు సంగమించిపోతాడు. యోగ తారావళిలో ఇందాకనేగా చెప్పా, కుంభకం, రేచకం ఆయన చెప్పనటువంటి యోగ విద్యలు లేవు. జ్ఞానయోగంలో ఉపనిషత్ మార్గం నయితి 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 అంటూ ఆత్మవస్తువుని ఎలా చేరుకోవచ్చో, ఎలా తెలుసుకోవచ్చో జ్ఞానయోగం మాట్లాడారు. కర్మ ధర్మం వేదవిహితమై ఎలా ఉండాలో, దాని చేత భక్తి మార్గం ఎలా పండాలో